హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈరోజు వీడియోలో అయితే తెలుగు సబ్జెక్ట్ నుంచి 7వ తరగతి పుస్తకం నుంచి టాప్ 100 ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, అక్షరం అనే పాఠ్యాంశం ఏ కవితా సంపుటిలోనిది? ఆప్షన్ 1 నలుగురం అవుదాం, ఆప్షన్ 2 అజమాయిషి, ఆప్షన్ 3 శ్రమవద్గీత, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నలుగురం అవుదాం. నెక్స్ట్, రావి నూతల ప్రేమకిషోర్ ఏ జిల్లా వాసి? ఆప్షన్ 1 అనంతపురం, ఆప్షన్ 2 కృష్ణ, ఆప్షన్ 3 ప్రకాశం, ఆప్షన్ 4 విజయనగరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రకాశం. నెక్స్ట్, కలం ఈజ్ ఈక్వల్ టు పెన్ను, ఇలా ఈజ్ ఈక్వల్ టు డాష్. సరైన దానితో ఖాళీని పూరించండి. ఆప్షన్ 1 నేల, ఆప్షన్ 2 ఆకాశం, ఆప్షన్ 3 విశ్వం, ఆప్షన్ 4 ప్రపంచం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నేల. నెక్స్ట్, అచ్చులను ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 స్వరాలు, ఆప్షన్ 2 ప్రాణాలు, ఆప్షన్ 3 నాదాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, లక్ష్మణుని భార్య ఊర్మిళ ఈ వాక్యంలో గల విభక్తి ప్రత్యయం ఏది? ఆప్షన్ 1 ప్రథమ విభక్తి, ఆప్షన్ 2 ద్వితీయ విభక్తి, ఆప్షన్ 3 తృతీయ విభక్తి, ఆప్షన్ 4 సంబోధన ప్రథమ విభక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ద్వితీయ విభక్తి. నెక్స్ట్, జగన్మాత అను పదాన్ని విడదీయుగా ఏర్పడు వాటిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 జగన్ ప్లస్ మాత, ఆప్షన్ 2 జగత్ ప్లస్ మాత, ఆప్షన్ 3 జగత్ ప్లస్ ఉన్మాత, ఆప్షన్ 4 జగత్ ప్లస్ మత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, పంచగంగలో లేని నదిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 గంగ, ఆప్షన్ 2 గోదావరి, ఆప్షన్ 3 కృష్ణ, ఆప్షన్ 4 సింధు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సింధు. నెక్స్ట్, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు అను గేయ పంక్తిలో పంచలోహ ఖనిజాలు ఏ సమాసానికి చెందును? ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 ద్విగు సమాసం, ఆప్షన్ 3 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ద్విగు సమాసం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలలో ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధం ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 స్వానుభవం, ఆప్షన్ 2 భూరుహం, ఆప్షన్ 3 శతవిధాలు, ఆప్షన్ 4 రీతులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శతవిధాలు. నెక్స్ట్, ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకుని వెళ్ళాడు. ఈ వాక్యంలో కర్త ఎవరు? ఆప్షన్ 1 కంబలి, ఆప్షన్ 2 వెళ్ళాడు, ఆప్షన్ 3 ఆత్మానందుడు, ఆప్షన్ 4 భుజాన వేసుకొని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆత్మానందుడు. నెక్స్ట్, తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు అనే అర్థంలో ఉపయోగించే పదబంధం ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 శతవిధాలు, ఆప్షన్ 2 నిస్వార్థం, ఆప్షన్ 3 స్వానుభవం, ఆప్షన్ 4 ఈర్ష్య ద్వేషాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్వానుభవం. నెక్స్ట్, మనుష్యులు, జంతువులు, పక్షులు, వస్తువులు, ప్రదేశాలు యొక్క పేర్లను తెలిపే భాషా భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 సర్వనామం, ఆప్షన్ 2 విశేషణం, ఆప్షన్ 3 అవ్యయం, ఆప్షన్ 4 నామవాచకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నామవాచకం. నెక్స్ట్, పనిని గురించి తెలియజేసే భాషా భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 క్రియ, ఆప్షన్ 2 విశేషణం, ఆప్షన్ 3 క్రియా విశేషణం, ఆప్షన్ 4 సర్వనామం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 క్రియ. నెక్స్ట్,
ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము ఇది ఏ తెలుగు సంధి అవుతుంది? ఆప్షన్ 1 ఇత్వ సంధి, ఆప్షన్ 2 అత్వ సంధి, ఆప్షన్ 3 ఉత్వ సంధి, ఆప్షన్ 4 ఆమ్రేడిత సంధి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఉత్వ సంధి. నెక్స్ట్, కలువ కొలను సదానంద గారు రచించిన మాయాకంబలి అనే పాఠ్యాంశమును ఏ సంపుటి నుంచి గ్రహించబడింది? ఆప్షన్ 1 నీతి కథా మంజరి, ఆప్షన్ 2 మాయాకంబలి, ఆప్షన్ 3 విందు భోజనం, ఆప్షన్ 4 చల్లని తల్లి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మాయాకంబలి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 ఏకరపు పెట్టు కనబడకుండా పోవడం, ఆప్షన్ 2 యథేచ్ఛ ఇష్టం వచ్చినట్లు, ఆప్షన్ 3 కనుమ లోయ, ఆప్షన్ 4 మహత్తు మహిమ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. నెక్స్ట్, అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఎన్ని సంకీర్తనలు రచించాడు? ఆప్షన్ 1 3000, ఆప్షన్ 2 13,000, ఆప్షన్ 3 23,000, ఆప్షన్ 4 32,000. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 32,000 కీర్తనలను స్వామికి రచించారు. నెక్స్ట్, తాళ్లపాక అన్నమాచార్యులు గారు తన రచనలను ఎవరికి అంకితం చేశారు? ఆప్షన్ 1 రాజరాజు నరేంద్రుడు, ఆప్షన్ 2 శ్రీరాముడు, ఆప్షన్ 3 శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆప్షన్ 4 పరమశివుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 శ్రీ వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్, తెలుగు వ్యాకరణం పరంగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 వైకల్పకం, ఆప్షన్ 2 నిత్యం, ఆప్షన్ 3 నిషేధం, ఆప్షన్ 4 బహుళం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిత్యం. నెక్స్ట్, తెలుగు వ్యాకరణం పరంగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 బహుళం, ఆప్షన్ 2 వైకల్పికం, ఆప్షన్ 3 నిషేధం, ఆప్షన్ 4 నిత్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నిషేధం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వ్యతిరేక పదాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 తిని తినక, ఆప్షన్ 2 పైన లోపల, ఆప్షన్ 3 కోపం శాంతి, ఆప్షన్ 4 వేడి చల్లన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పైన లోపల. నెక్స్ట్, చిన్ని కృష్ణుడికి నవనీతం అంటే ఇష్టం. ఈ వాక్యంలో నవనీతం అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ 1 నెయ్యి, ఆప్షన్ 2 పెరుగు, ఆప్షన్ 3 పాలు, ఆప్షన్ 4 వెన్న. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వెన్న. నెక్స్ట్, పై గేయం ఆధారంగా పాయక అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 వదిలి, ఆప్షన్ 2 విడువక, ఆప్షన్ 3 కొంగు, ఆప్షన్ 4 చేయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విడువక. నెక్స్ట్, పై గేయం ఆధారంగా కనకం అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 స్వర్ణం, ఆప్షన్ 2 పైడి, ఆప్షన్ 3 బంగారం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 కించిత్ కించపరిచే, ఆప్షన్ 2 లాట్లు పోగులు గుట్టలు, ఆప్షన్ 3 కుర్రకారు యువత, ఆప్షన్ 4 ఏటికి కోటికి ఎప్పుడైనా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, రాముడు రావణుని చంపెను. దీనిలో కర్మను గుర్తించండి. ఆప్షన్ 1 రాముడు, ఆప్షన్ 2 రావణుడు, ఆప్షన్ 3 చంపెను, ఆప్షన్ 4 అకర్మకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రావణుడు. నెక్స్ట్ క్వశ్చన్, వాక్యాలలో కర్మ పదాలు గల వాక్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 కర్మ, ఆప్షన్ 2 కర్తృకం, ఆప్షన్ 3 సకర్మకం, ఆప్షన్ 4 అకర్మకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సకర్మకం. నెక్స్ట్, త్రిపురనేని గోపీచంద్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన రచన ఏది గుర్తించండి. ఆప్షన్ 1 ధర్మ వడ్డీ, ఆప్షన్ 2 మాకు ఉన్నాయి స్వగతాలు, ఆప్షన్ 3 పోస్టు చేయని ఉత్తరాలు, ఆప్షన్ 4 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, మీ మాతృభూమి పట్ల మీ అభిప్రాయం ఏమిటి అని స్వామి వివేకానందుడిని అడిగినది ఎవరు? ఆప్షన్ 1 మేజర్, ఆప్షన్ 2 సైనికుడు, ఆప్షన్ 3 పత్రికా విలేకరులు, ఆప్షన్ 4 ఉన్నతాధికారి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పత్రికా విలేకరులు. నెక్స్ట్,
ఈ క్రింద ఇచ్చిన పదాలలో ఎత్తో సంధికి ఉదాహరణ కాని పద్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సంక్రాంతికి ఇంటికి, ఆప్షన్ 2 మంచి నెంచు, ఆప్షన్ 3 పదింతలు, ఆప్షన్ 4 ఏమేమి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏమేమి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన జాతీయాల్లో సమయాన్ని వృధాగా గడుపుట అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కాలక్షేపం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదబంధాలలో మనసుకు చాలా బాధ కలిగించే దాన్ని వివరించే సందర్భంలో ఉపయోగించే పదబంధం. ఆప్షన్ 1 హృదయ విదారకం, ఆప్షన్ 2 గుండెలు అలసిపోయినట్టు, ఆప్షన్ 3 గుండె చెరువగు, ఆప్షన్ 4 హృదయం ముక్కలవడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 హృదయ విదారకం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో పోతులూరు వీరబ్రహ్మం గారు రచించిన శతకం ఏది. ఆప్షన్ 1 నగజా శతకం, ఆప్షన్ 2 ఆంధ్రపుత్ర శతకం, ఆప్షన్ 3 సుభాషిత రత్నావళి, ఆప్షన్ 4 కాళికాంబ సప్తసతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కాళికాంబ సప్తపది. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో గువ్వల చెన్న శతకమును గుర్తించండి. ఈ క్రింద ఇచ్చిన వారిలో గువ్వల చెన్న శతకమును రచించినది ఎవరు. ఆప్షన్ 1 గువ్వల కృష్ణుడు, ఆప్షన్ 2 మారద వెంకయ్య, ఆప్షన్ 3 గద్దల సామ్యూల్, ఆప్షన్ 4 గువ్వల చెన్నడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గువ్వల చెన్నడు. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో గద్దల సామ్యూల్ గారు రచించిన శతకం ఏది. ఆప్షన్ 1 హితోక్తి శతకం, ఆప్షన్ 2 ఆంధ్రపుత్ర శతకం, ఆప్షన్ 3 నగజా శతకం, ఆప్షన్ 4 ఆంధ్రపూల్ శతకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హితోక్తి శతకం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో జెండామాన్ ఇస్మాయిల్ గారు రచించిన శతకం ఏది. ఆప్షన్ 1 ఆంధ్రబాల శతకం, ఆప్షన్ 2 ఆంధ్రపూలు శతకం, ఆప్షన్ 3 ఆంధ్రబిడ్డ శతకం, ఆప్షన్ 4 ఆంధ్రపుత్ర శతకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆంధ్రపుత్ర శతకం. నెక్స్ట్, పోతులూరు వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మొకటం ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 హంస, ఆప్షన్ 2 కరుణాయోనిది, ఆప్షన్ 3 కాళికాంబ, ఆప్షన్ 4 వినురవేమ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కాళికాంబ. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో తెలుగు బాల శతకమును రచించింది ఎవరు. ఆప్షన్ 1 నార్ల వెంకటేశ్వర్లు, ఆప్షన్ 2 నార్ల చిరంజీవి, ఆప్షన్ 3 కరుణశ్రీ, ఆప్షన్ 4 శ్రీశ్రీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కరుణశ్రీ. నెక్స్ట్, తెలుగు వ్యాకరణ సంధి ప్రకారం ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఏమంటారు. ఆప్షన్ 1 నిత్యం, ఆప్షన్ 2 ఆదేశం, ఆప్షన్ 3 ఆగమనం, ఆప్షన్ 4 వైకల్పికం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో చతుర్థి విభక్తి యొక్క విభక్తి ప్రత్యయాలు ఏవో సరిగ్గా గుర్తించండి. ఆప్షన్ 1 వలనన్ కంటెన్ పట్టి, ఆప్షన్ 2 కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, ఆప్షన్ 3 కొరకున్ కాయ్, ఆప్షన్ 4 నిన్ నున్ లన్ గూర్చి గురించి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కొరకున్ కాయ్. నెక్స్ట్, మన రాష్ట్రంలో సిరిమానోత్సవం ఏ జిల్లాలో జరుగుతుంది. ఆప్షన్ 1 విశాఖపట్నం, ఆప్షన్ 2 శ్రీకాకుళం, ఆప్షన్ 3 విజయనగరం, ఆప్షన్ 4 తూర్పుగోదావరి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విజయనగరం. నెక్స్ట్, సిరిమానోత్సవంలో భాగంగా ఆలయం నుండి విజయనగర రాజుల రాజప్రసాదం వరకు ఎన్నిసార్లు ఊరేగిస్తారు. ఆప్షన్ 1 2 సార్లు, ఆప్షన్ 3 3 సార్లు, ఆప్షన్ 3 5 సార్లు, ఆప్షన్ 4 9 సార్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 3 సార్లు. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఏ తేదీలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. ఆప్షన్ 1 Feb 9, ఆప్షన్ 2 Feb 10, ఆప్షన్ 3 Feb 11, ఆప్షన్ 4 Pi 1. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 Pi 1. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కోటప్పకొండ ఏ జిల్లాలో ఉందో గుర్తించండి. ఆప్షన్ 1 కృష్ణా, ఆప్షన్ 2 గుంటూరు, ఆప్షన్ 3 ప్రకాశం, ఆప్షన్ 4 విశాఖ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుంటూరు. నెక్స్ట్, లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస సికిరిలా కదిలిరావయ్య
అనే గేయంను రచించినది ఎవరు? ఆప్షన్ 1 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఆప్షన్ 2 అడవి బాపిరాజు, ఆప్షన్ 3 శ్రీనాథుడు, ఆప్షన్ 4 పాల్గురికి సోమనాథుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అడవి బాపిరాజు. నెక్స్ట్, అహోబిలం పార్వేట ఉత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం ఏ రోజున నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది? ఆప్షన్ 1 పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు, ఆప్షన్ 2 పాల్గొన శుద్ధ అమావాస్య నాడు, ఆప్షన్ 3 చైత్ర శుద్ధ పాడ్యమి నాడు, ఆప్షన్ 4 చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పాల్గొని శుద్ధ పౌర్ణమి నాడు. నెక్స్ట్, బారా షహీద్ వద్ద మరణించిన 12 మంది తలల్లో 7 తలలు మాత్రమే లభ్యమయ్యాయి. యుద్ధం జరిగిన చోటు ఈ 7 తలలు లభ్యమైన ప్రదేశాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 బారా షహీద్, ఆప్షన్ 2 పారపవేట, ఆప్షన్ 3 సాతో షహీద్, ఆప్షన్ 4 ఆదో షహీద్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, గుణదలలో మేరీమాత ఉత్సవాలు ఏ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయి? ఆప్షన్ 1 1914, ఆప్షన్ 2 1924, ఆప్షన్ 3 1934, ఆప్షన్ 4 1944. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 గగనతరం ఆకాశమార్గం, ఆప్షన్ 2 ప్రయాణం, ఆప్షన్ 3 శుభం మంచి, ఆప్షన్ 4 కనకం కుక్క. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, ధృతం చివర కలిగిన పదమును ఏమని అంటారు? ఆప్షన్ 1 త్రికము, ఆప్షన్ 2 ధృతకము, ఆప్షన్ 3 ధృత ప్రకృతికం, ఆప్షన్ 4 ధృతము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. పదాలను విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను ఏమంటారు? ఆప్షన్ 1 ధృతము, ఆప్షన్ 2 ధృత ప్రకృతికము, ఆప్షన్ 3 త్రికము, ఆప్షన్ 4 ధృతికము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 త్రికము. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో పంచమీ విభక్తి యొక్క ప్రత్యయాలు ఏవో గుర్తించండి. ఆప్షన్ 1 వలన, ఆప్షన్ 2 కంటే, ఆప్షన్ 3 పట్టి, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, ఒక పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే రెండవ పదాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ద్విత్వం, ఆప్షన్ 2 ఆదేశ, ఆప్షన్ 3 ఆమ్రేడితం, ఆప్షన్ 4 త్రికము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆమ్రేడితము. నెక్స్ట్, కప్పతల్లి పెళ్లి పాఠాన్ని రచించిన చావలి బంగారమ్మ గారి జీవితకాలంను గుర్తించండి. ఆప్షన్ 1 1897 నుండి 1970, ఆప్షన్ 2 1887 నుండి 1960, ఆప్షన్ 3 1877 టు 1950, ఆప్షన్ 4 1867 టు 1940. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1897 టు 1970. గగనతలము మంచి నేడు వేవెనలు చెట్లచే వేయించినాడు అనే గేయ పంక్తులలో వీవెనలు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 రథచక్రాలు, ఆప్షన్ 2 విసనకర్రలు, ఆప్షన్ 3 చెట్లు, ఆప్షన్ 4 బండరాళ్ళు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విసనకర్రలు. నెక్స్ట్, యథ అనే ప్రస్తుత పాఠమును బోనం నాగభూషణం గారు రచించిన ఏ కథా సంకలనంలోనిది? ఆప్షన్ 1 భూషణం కథలు, ఆప్షన్ 2 కొండగాలి, ఆప్షన్ 3 కొత్తగాలి, ఆప్షన్ 4 అడవంటుకుంటుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక వాక్యంలో పనిని తెలిపే పదానికి ఏమని పేరు ఉంది? ఆప్షన్ 1 కర్త, ఆప్షన్ 2 కర్మ, ఆప్షన్ 3 కర్తకం, ఆప్షన్ 4 క్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రియ. నెక్స్ట్,
ఈ ఒక వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేసే క్రియని ఏమని అంటారు? ఆప్షన్ 1 సమాపక క్రియ, ఆప్షన్ 2 అసమాపక క్రియ, ఆప్షన్ 3 సకర్మక క్రియ, ఆప్షన్ 4 అకర్మక క్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సమాపక క్రియ. నెక్స్ట్, ఒక వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయని క్రియను ఏమని అంటారు? ఆప్షన్ 1 సమాపక క్రియ, ఆప్షన్ 2 అసమాపక క్రియ, ఆప్షన్ 3 సకర్మక క్రియ, ఆప్షన్ 4 అకర్మక క్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అసమాపక క్రియ. నెక్స్ట్, బోనం నాగభూషణం సదానంద గారు ఎక్కడ జన్మించారు? ఆప్షన్ 1 విశాఖ మేరంగి, ఆప్షన్ 2 విజయనగరం మేరంగి, ఆప్షన్ 3 తూర్పుగోదావరి మూడేకుర్రు, ఆప్షన్ 4 పశ్చిమ గోదావరి మూడేకుర్రు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విజయనగరం మేరంగి గ్రామం. నెక్స్ట్, యద అనే పాఠమును రచించిన బోనం నాగభూషణం సదానంద గారి కలం పేరును గుర్తించండి. ఆప్షన్ 1 బోనం భూషణం, ఆప్షన్ 2 భూషణం సదానంద, ఆప్షన్ 3 శూలపాణి భూషణం, ఆప్షన్ 4 భూషణం చక్రపాణి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శూలపాణి భూషణం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 దిటవు గట్టిగా, ఆప్షన్ 2 మట్టి పెళ్ళలు మట్టి బెల్లులు, ఆప్షన్ 3 కలవరం ఆందోళన, ఆప్షన్ 4 వాడిపోవు వడలిపోవు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దిటవు గట్టిగా. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాల జతలలో నిత్య ఏకవచన పదాల జత కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఇనుము నలుపు, ఆప్షన్ 2 తెలుపు నలుపు, ఆప్షన్ 3 కంచులు వెండి, ఆప్షన్ 4 ఇత్తడి కంచు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కంచులు వెండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో కవివత్సలుడు అని బిరుదాంకితుడు ఎవరో గుర్తించండి. ఆప్షన్ 1 అనంతకృష్ణ శర్మ, ఆప్షన్ 2 నాగభూషణం, ఆప్షన్ 3 శ్రీనాథుడు, ఆప్షన్ 4 హాలుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 హలుడు. నెక్స్ట్, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనే ప్రత్యయాలను ఏ విభక్తి అంటారు? ఆప్షన్ 1 సప్తమి విభక్తి, ఆప్షన్ 2 షష్ఠీ విభక్తి, ఆప్షన్ 3 పంచమి విభక్తి, ఆప్షన్ 4 చతుర్థి విభక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 షష్ఠీ విభక్తి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో శాలివాహన చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 శ్రీనాథుడు, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 హాలుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం అయిన రచన ఏది? ఆప్షన్ 1 మను చరిత్ర, ఆప్షన్ 2 ఆంధ్ర మహాభారతం, ఆప్షన్ 3 గదా సప్తసతి, ఆప్షన్ 4 సారస్వతాలోకము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గాథా సప్తసతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 మైత్రి = స్త్రీ, ఆప్షన్ 2 కరములు = కిరణములు, ఆప్షన్ 3 సుంత కొంచెం, ఆప్షన్ 4 సిరి సంపద. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన సంధి పదాలలో సరళాదేశ సంధి పదం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వెలన్ గరుకు, ఆప్షన్ 2 వానికిన్ ధన, ఆప్షన్ 3 పక్కన్ గాదే, ఆప్షన్ 4 సజ్జినాలయందు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పర్యాయ పదాల జతలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 యథార్థం సత్యం నిజం, ఆప్షన్ 2 మూర్ఖుడు వివేకి అజ్ఞాని, ఆప్షన్ 3 పుడమి భూమి భువి, ఆప్షన్ 4 సంపద ఐశ్వర్యం ధనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మూర్ఖుడు వివేకి అజ్ఞాని. నెక్స్ట్, అది ఏ సజ్జనాలియందు జల్పితిమేని రాతి గీచినట్టి గీతగాదే అనే పద్యం ఏ ఛందస్సులో వ్రాయబడిందో గుర్తించండి. ఆప్షన్ 1 తేటగీతి, ఆప్షన్ 2 ఆటవెలది, ఆప్షన్ 3 సీసం, ఆప్షన్ 4 ద్విపద. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరంబునకు ఎడాగమంబగు. ఇది
ఆప్షన్ 1 గసడదవా దేశ్ సంధి, ఆప్షన్ 2 సరళాదేశ్ సంధి, ఆప్షన్ 3 ఎడాగమ సంధి, ఆప్షన్ 4 అకార సంధి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎడాగం సంధి. నెక్స్ట్, కర్త కర్మ క్రియలను కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేదాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పదము, ఆప్షన్ 2 వాక్యము, ఆప్షన్ 3 సంధి, ఆప్షన్ 4 సమాసము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వాక్యము. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో పురుషులతో పాటు ఉపనయనం చేసుకొని యజ్ఞోపవీతాన్ని ధరించి శాస్త్ర చర్చలు చేసిన విదుషీమణి ఎవరు? ఆప్షన్ 1 తాళ్లపాక తిమ్మక్క, ఆప్షన్ 2 అత్కూరి మొల్ల, ఆప్షన్ 3 గారి, ఆప్షన్ 4 యజ్ఞవల్కుని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, సెలయేరు పక్కన భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. ఈ వాక్యములో ఎడాగమ సంధి పదమును గుర్తించండి. ఆప్షన్ 1 మహర్షి, ఆప్షన్ 2 ఆశ్రయం, ఆప్షన్ 3 భరద్వాజ మహర్షి, ఆప్షన్ 4 సెలయేరు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సెలయేరు. నెక్స్ట్, ఈ క్రింది ఇచ్చిన పదము అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 తేజం కాంతి, ఆప్షన్ 2 సఫలం ఫలించడం, ఆప్షన్ 3 యజ్ఞోపవీతం యజ్ఞాన్ని అపవిత్రం చేయడం, ఆప్షన్ 4 అమితం ఎక్కువగా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఈ పొడుపు కథకు సమాధానం ఏంటి? ఆప్షన్ 1 నెమలి, ఆప్షన్ 2 గబ్బిలం, ఆప్షన్ 3 నత్త, ఆప్షన్ 4 తిరగలి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక్కటే అక్షరం అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుష్యులే ఉండరు అనే పొడుపు కథకు సమాధానం ఏమిటి? ఆప్షన్ 1 జింక, ఆప్షన్ 2 స్త్రీ, ఆప్షన్ 3 నెమలి, ఆప్షన్ 4 వల. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్త్రీ. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన సంధి పదాల్లో ఉత్వసంధి కాని పదమును గుర్తించండి. ఆప్షన్ 1 మానవులంతా, ఆప్షన్ 2 అనేకమైన, ఆప్షన్ 3 మనింటి వద్ద, ఆప్షన్ 4 స్పష్టమైన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మనింటి వద్ద. నెక్స్ట్, సరయు నది తీరమందు కోసల దేశం ఉంది. ఈ వాక్యంలో ఏ విభక్తి ప్రత్యయం ఉందో గుర్తించండి. ఆప్షన్ 1 పంచమి విభక్తి, ఆప్షన్ 2 షష్ఠీ విభక్తి, ఆప్షన్ 3 సప్తమి విభక్తి, ఆప్షన్ 4 చతుర్థి విభక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సప్తమి విభక్తి. నెక్స్ట్, కౌరవ పాండవులకు గురువుగా ఎవరు ఉన్నారు? ఆప్షన్ 1 దౌమ్యుడు, ఆప్షన్ 2 ద్రోణుడు, ఆప్షన్ 3 ఏకలవ్యుడు, ఆప్షన్ 4 కృష్ణుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ద్రోణుడు. నెక్స్ట్, వాక్యంలోని కొన్ని పదాల మధ్యన చేరే అందున్ నన్ అనే ప్రత్యయాలను ఏ విభక్తిగా చెప్పవచ్చు? ఆప్షన్ 1 షష్ఠీ విభక్తి, ఆప్షన్ 2 చతుర్థి విభక్తి, ఆప్షన్ 3 సప్తమి విభక్తి, ఆప్షన్ 4 పంచమి విభక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సప్తమి విభక్తి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో కవి సార్వభౌముడు అని ఎవరికి బిరుదు ఉంది? ఆప్షన్ 1 శ్రీనాథుడు, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 ఎర్రన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శ్రీనాథుడు. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 2 పాదాలు గల పద్యం, ఆప్షన్ ద్విపద, ఆప్షన్ బి ద్విపద గాన యోగ్యమైనది, ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ బీలు, ఆప్షన్ 4 ఏ బీలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏ బీలు సరైనవే. నెక్స్ట్, బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠాన్ని శ్రీనాథుడు రచించిన ఏ రచన నుంచి గ్రహించబడినది? ఆప్షన్ 1 మరుత్తరాచరిత్ర, ఆప్షన్ 2 హరివిలాసము, ఆప్షన్ 3 పల్లాటి వీర చరిత్ర, ఆప్షన్ 4 క్రీడా అభిరామము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గాడిచెర్ల హరిసర్వోత్తరావు. నెక్స్ట్, గాడిచెర్ల వారిని ద బ్రేవ్ హరిసర్వోత్తరావు అని మెచ్చుకున్నవారు ఎవరు?
ఆప్షన్ 1 బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ 2 నేతాజీ, ఆప్షన్ 3 మహాత్మా గాంధీ, ఆప్షన్ 4 శ్రీకృష్ణ దేవరాయలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మహాత్మా గాంధీ. నెక్స్ట్, తెలుగు భాషపై మమకారంతో తన 18వ ఏటనే మణిమాల అనే నాటకం రాసిన ఘనుడు ఎవరు? ఆప్షన్ 1 శ్రీకృష్ణ దేవరాయ, ఆప్షన్ 2 సయ్యద్ అలీ ఖాన్, ఆప్షన్ 3 మొహియుద్దీన్ బాషా, ఆప్షన్ 4 ఉమర్ అలీ షా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉమర్ అలీ షా. నెక్స్ట్, పిఠాపురంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాపీఠానికి ఉమర్ అలీ షా ఎన్నవ పీఠాధిపతిగా పదవి చేపట్టారు? ఆప్షన్ 1 7వ పీఠాధిపతిగా, ఆప్షన్ 2 6వ పీఠాధిపతిగా, ఆప్షన్ 3 5వ పీఠాధిపతిగా, ఆప్షన్ 4 8వ పీఠాధిపతిగా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఉమర్ అలీ షా చేసిన సేవలకు గుర్తింపుగా 1924లో పండిట్ అనే బిరుదును ఈయనకు ఇచ్చింది ఎవరు? ఆప్షన్ 1 అమెరికా వారు, ఆప్షన్ 2 అలాగఢ్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ 3 ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్, ఆప్షన్ 4 1 మరియు 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్. నెక్స్ట్, కాళిదాస్ కళానికేతన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం లలిత జానపద వాద్య సంగీత కార్యక్రమాలను ఎక్కడ నిర్వహించేది? ఆప్షన్ 1 మచిలీపట్నం, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 ఆదోని, ఆప్షన్ 4 గూడూరు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గూడూరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.